ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం. జఫన్యా రాసిన పుస్తకంలో నుంచి 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఈరోజు మనం చదువుకుందాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ రోజు దేవాతి దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకములో నిజంగా చూస్తే చాలా పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉంటాం. ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు చాలా హృదయము పగిలిపోతా ఉంటుంది. కొన్నిసార్లు ప్రభా తండ్రి మోసపోయిన అనుభవాలు, కొన్నిసార్లు నష్టపోయిన అనుభవాలు, కొన్నిసార్లు పోగొట్టుకున్న అనుభవాలు, ఇవన్నీ చూసినప్పుడు చాలా భయం, కలవరం మనకు వస్తూ ఉంటుంది. కానీ ఒక విషయం మనం గమనించాలి. అదేంటంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అక్కడిచ్చే గొప్ప మాట ఏంటంటే, ఏ అపాయము సంభవింపదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, యెహోవా మీ మధ్య ఉన్నాడు కాబట్టి ఏ అపాయము సంభవించదు. అవును కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడైతే విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తామో, దేవుని వైపు తిరుగుతామో, దేవుని సన్నిధికి వస్తామో, దేవుని మందిరంలో ఉంటామో, బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆయన మనని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, మన జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే గొప్ప కార్యం చేసే దేవుడు. ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో తన భార్య గర్భవతి అయి నిండు శూలాలుగా ఉంది. ఇక హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళాక ఆ టెస్టులన్నీ చేశాక డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, కొంచెం సమస్య ఉందండి అని చెప్పారు. ఆ సమస్య ఉన్నప్పుడు కుటుంబీకులు అందరూ తను కూడా భయపడుతున్నారు. ఆ సమయంలో ఆ యొక్క ఆపరేషన్ థియేటర్ వరకు అందరు రాగలిగారు, కానీ లోపలికి ఎవరు రాలేకపోయారు. అప్పుడు ఆమె అనుకుంటుంది, ఇక్కడి వరకే వచ్చారు, ఇక లోపలికి వాళ్ళు రాలేకపోయారు. కానీ నేను ఒక విషయాన్ని, అదేమిటంటే నమ్ముతున్నాను, నేను ఒక విషయాన్ని దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా వీళ్ళు నాకు దూరంగా ఉండొచ్చు, కానీ నువ్వు నాకు దగ్గరగా ఉండే దేవుడు. నాకు ఇప్పుడు అపాయం అని అంటున్నారు, కానీ ఈ అపాయములో, ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడే దేవుడు నీవని ఆమె చాలా విశ్వాసంతో ఆ సమయంలో అలా ప్రార్థన చేస్తూ ఉండగా, ఆమె పక్కలోకి, ఆ యొక్క ప్రదేశంలో పక్కనే దేవుని యొక్క సన్నిధి, దేవుని వెలుగు, దేవుని దూతలు ఆ ప్రదేశంలో ఉన్నారంట. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. తదుపరి ఆ సమస్య అంతా తొలగిపోయింది. నిజంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చాలా అద్భుతమైన కార్యం జరిగింది. గమనించండి, బైబిల్ చెప్తుంది, ఏ అపాయం రాకుండా ఆయన కాపాడేవాడు, రక్షించేవాడు. ఎందుకంటే మనం దేవుని ప్రజలం కాబట్టి, ఆయన కుమారులం, కుమార్తెలం కాబట్టి. ఈరోజు మన జీవితంలో నీకు ఎక్కడ క్షేమం, ఏ అపాయం రాకుండా అంటే దేవుని సన్నిధికి రా, ఆయన ఆలయానికి రా, ఆయన మందిరములో ఉండు, ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు. ఈ పునరుత్థాన దినాన్ని కూడా నువ్వు ఆయన గణపరచు. నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఏ అపాయం రాకుండా దేవుడు తప్పించి నిన్ను రక్షించునుగాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు, క్లైమ్ చేసుకుంటున్నారు, వింటున్నారు. యేసు నామములో దేవా, మీరు వారి మధ్యలో ఉండి, మా అందరి మధ్యలో ఉండి, ఏ అపాయాలు రాకుండా కాపాడుతున్నది కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.